దొండకాయ బొండకాయ సబ్స్క్రైబర్సే మన గుండెకాయ. ఈ రోజు మా ఫ్రెండ్ అయితే బయటికి రమ్మన్నాను. వెదర్ అయితే ఫుల్ కూలింగ్ ఉందని. ఇప్పుడైతే అలా బయటికి వెళ్ళి ఒక చిన్న వ్లాగ్ చేద్దామని అయితే ప్లాన్ చేసాం. ఇక్కడ ఈ లోపు మా ఇంటి పక్కన చెల్లి వచ్చి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా వీడియోలో పడతాను అన్నది. ఇంక సరే కదని చెప్పి మేము బయటకు అలా చల్లగాలిలో తిరుగుదామని అయితే బయటికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్ పక్క నుంచి లేవా లేవా అని పిలుస్తున్నాడు. రా నువ్వు కూడా ఉంటావు వస్తే. మా ఫ్రెండ్ వచ్చాడు ఉంటా అని. హాయ్ చెప్పు గంగా. గిఫ్ట్ తెచ్చాడు అంట మన కోసం. అన్బాక్స్ చేసేద్దాం. మన కోసం కాదులేండి సరదాగా అన్నాడు. ఏమడిగంటారు నాన్న మిమ్మల్ని తరతరాలుగా వచ్చిన ఆచారం ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసేయండి. ఓకే సత్తి మనం అయితే ఇంక బయటికి వెళ్దామా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అసలు? ఎక్కడికంటే సస్పెన్స్. నేను తీసుకెళ్తాగా బయటికి. క్లైమేట్ అయితే చల్లగా ఉంది చల్లగాలి. అలా బయటికి వెళ్దాం. బండి ఏం కాదు జస్ట్ అలా నడుచుకుంటే వెళ్దాం. క్లైమేట్ అయితే ఎంజాయ్ చేస్తూ. క్లైమేట్ బెండ్ మీద బాగుంటది. నడుచుకునేవాడు వెళ్తాడు. ఇప్పుడు పాపకైతే బాగా చెప్పేయండి. ఇంక మనం అయితే అలాగా ఈ చల్లగాలిలో ఈ రోజు అసలు క్లైమేట్ మొత్తం కూల్ గా ఉంది. ఇంకా అలాగా క్లైమేట్ చూసుకుంటూ అయితే వెళ్దాం. మనోడిని ఎక్కడ తీసుకెళ్తున్నాడో వీడికి తెలియదు. ఎక్కడికి తీసుకెళ్తున్నాం అనుకుంటున్నాం. ఏమైనా చిన్నది గెస్ట్ చేయొచ్చుగా. మంచి ప్లేస్ తీసుకెళ్తారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో లేదు డ్రగ్స్ పబ్బు ఉంది పక్కన తీసుకెళ్తాను రా. వీడు వీడియో తీస్తున్నాడు. వీడు ఇలాంటివన్నీ కావాలని చెప్తున్నాడు. వీడు అమ్మాయికి ఏంటి దేశాన్ని నమ్మేస్తాడు. వీడు కావాలని ఏదో చెప్తున్నాడు. ఫ్రెండ్స్ అయితే నమ్మకండి. అమ్మో చాలా ఉన్నాయిరా వీడి దగ్గర ఎక్స్ట్రాలు. కనవలేదు కానీ పెద్ద స్కెచ్. వీటినే మా ఊర్లో సెగలు అంటారు. సెగలు ప్లేస్ చూస్తే నువ్వైతే చాలా ఆశ్చర్యపోతావు. ఎక్కడికి వెళ్తున్నావు తెలిస్తే. మనకు తెలియని ప్లేస్ అది ఒక కొత్త ప్లేస్. చాలా బాగుంటది విచిత్రంగా. ఎక్కడో తేడా కొడుతుంది సత్తే. ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అయితే నడుచుకుంటే వెళ్తున్నాం. మధ్య మధ్యలో షూటింగ్ అయితే చేస్తాను. వీడియో అయితే కంటిన్యూషన్ అవుతూ ఉంటది. వీడియో అయితే మొత్తం చూడండి. ఫన్ అయితే గట్టుకుంటది. హాయిగా ఈ చల్లవా బెండ్ మీద వెళ్తా గాలి అయితే బొక్కలో తీసుకెళ్తున్నాం నడుచుకొని. ఎక్కడ తీసుకెళ్తున్నావు తెలియదు. తీసుకెళ్ళిపోతున్నాం. ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. ఎక్కడెక్కడ తీసుకెళ్తావో చెప్పు. బయట అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము నార్మల్ గా చిల్ అవుదామని వచ్చాం కానీ గట్టిగా ట్రాఫిక్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే. వీడికి తెలియదు కానీ కొంచెం ముందుకు వచ్చా. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది దీన్ని చూపించడానికి తీసుకొచ్చానని చెప్తాను వాడితోనే. వాడు ఏమంటాడో వాడి రియాక్షన్ ఏంటో సమ్ అబ్జర్వ్ చేద్దాం మనం. పెద్ద ప్లానింగే. నేను చూపిస్తా అన్నాగా ప్లేస్ తీసుకొస్తా అన్నాగా. అది ఏ ప్లేస్ చూపించినా మనోడిని అయితే ఒక సూపర్ ప్లేస్ తీసుకొస్తా అన్నాను. తీసుకొస్తాను కదా అంగో అదే ప్లేస్. మనోడిని జైలు దగ్గర తీసుకొచ్చా. అది చూపిద్దామని తీసుకొచ్చాను. హ్యాపీయా? ఇంకా కొంచెం దూరం వెళ్తే మనోడికి చూపిస్తాను ప్లేసు వస్తుంది. చూపిస్తా మీకు కూడా చూపిస్తా. హెయిర్ స్టైల్ పాడైపోతుంది. సత్తి హెయిర్ స్టైల్ కి వ్యాక్స్ ఏమైనా సజెస్ట్ చేయొచ్చుగా. జల్ కానీ అంటే మా ఓడు ఎక్కువ ఎక్కడ తెలుసా? ఎక్కడుండేవాడిని మా ఓడు ఇంకా ఎక్కువ ఈ పోలీస్ స్టేషన్ లో డైలీ పోలీస్ స్టేషన్ లో ఉండేవాడినా? కనుక నెలకి 15 రోజులు ఇక్కడే ఉంటాడు. ఏదో పని ఏదో దాంట్లో దొరికిపోయి. ఓకే ఓకే ఇంకా ఏమైనా ఉన్నాయా చెప్పాల్సినవి? వీడితో బయటికి రావడం కాదు కానీ మేము అప్పుడప్పుడు ఇలాగా బయటికి తిరుగుతూ ఉంటామాట. ఆ జోక్స్ ఆటి వేసి ఫన్నీగా అయితే ఉంటాడు అన్నమాట. బాగుంటది మన ఓడితోని. ఇలాంటి ఫ్రెండ్ మీకు కూడా ఉంటాడుగా. వాడికి వీడియో షేర్ చేసి వాడిని కామెంట్ బాక్స్ లో వాడి పేరుని ట్యాగ్ చేయండి. నడిపించుకొని తీసుకెళ్తున్నానని పగబెట్టేశాడు వీడు మాత్రం. ఇంకా ఎంత దూరం ఉందనుకుంటున్నావు సత్తి?
పక్క ఊరికి తీసుకెళ్ళిపోయేలా ఉన్నాను. ఇంకా ముందుకేం వెళ్ళిపోకు, ఇటువైపే మనం వెళ్ళాల్సింది. పార్క్ ఓడి ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. ఇప్పుడు పార్క్ లోకి అయితే మనం అంటారు ఏముంది ఈ చల్లగాలి క్లైమేట్ కి చల్లని పార్క్ లో తీసుకొచ్చినట్టు ఉందిరా బాబు. వెళ్ళి నువ్వు ఉయ్యాలు ఊగుతావా, జారుడు బాల్ ఊగుతావా, ఏం ఊగుతావు ఊగు. నేను కూర్చుంటాను, నువ్వు ఏ ఊగుతావో ఏ దొండు పార్క్ అయితే బాగుంది. ఇటుకాస్ అయితే ఒక చింపాంజీ ఉంది, మనోని పిలుద్దాం. నీ చింపాంజీని చూపించినా ఆడి ముందు చింపాంజీ ఉందంట, దాని గురించి. సరే ఇప్పుడు నీకైతే పార్క్ తీసుకొచ్చా కదా, ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంది? చల్లని పార్క్, చల్లటి గాలి. నీతో రాకూడదని అర్థమైంది. ఎందుకు రాకూడదు, బాగుంది ఆ పార్క్. సో చిన్నపిల్లలదే మాటలేవా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సత్తి జారుడు వాళ్ళు జారచ్చుగా, ఉయ్యాలు ఊగుతావు కొని, ఉయ్యాలు ఊగుతావు ఉయ్యాల. మీరు ఒక 1 lakh సబ్సిడీ ఇచ్చారనుకో, నేను చేస్తాను అన్ని చేస్తాను. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇంకేంటి మరి సంగతిలో? చేద్దాం, ఎలాగుంది నడుచుకొని వచ్చాంగా? ఏముందిరా అనవసరంగానే కాదే కానీ ఇంత దూరం తీసుకొచ్చా కదా, నేను నీకు సబ్స్క్రైబ్ కాబట్టి ఎందుకు జారిపోయి వెంటనే నువ్వు జారాలి. జాగ్రత్త, నీకు నెలలో కొంచెం సబ్స్క్రైబ్ పెరుగుతాయని చెప్తున్నా. లేదంటే ఒక 5 సబ్స్క్రైబ్ చేపిస్తావా? నేను జారుడు బాల్ జారుతా కన్ఫర్మ్ గా. సరే మనం 5 సబ్స్క్రైబ్ మరి 5 సబ్స్క్రైబర్స్ చేయొచ్చుకపోతే అప్పుడు వీడి పని చెప్దాం. వీడికి ఫోన్ ఇచ్చిన అక్కడికి వెళ్ళి జారుడు బాల్ అయితే జారుదాం పదండి. అయితే ఇంకా మనోడు వెళ్తున్నట్టు ఉన్నాడు. భయపడుతున్నట్టు ఉన్నాడు వెళ్ళడానికి. మనోడు దూరుతాడు పడతాడంటారా? మొత్తం డేర్ అయితే కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే గట్టిగా భయం వేసింది, ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు ఫుల్గా. వీడేమో డేర్ ఇచ్చాడు, వెళ్ళి చేస్తా మనకి సబ్స్క్రైబర్లు ఇప్పిస్తా అని. మనం అయితే వెళ్ళి డేర్ చేసాం. బట్ పక్కన అందరూ అయితే నాకైతే చూసేవారు ఏం జరిగింది ఏంటని. నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే ఎవరైనా నేనైతే పెద్దోని కదా తిడతారేమో అని చెప్పేసి. ప్లస్ పక్కన వాళ్ళు అయితే ఇంకా భయపడిపోయారు. అలా జరిగింది మొత్తమేనా. అన్నయ్య నువ్వు సూపర్ అన్నయ్య. అన్నయ్య కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటా నాన్న. అన్నయ్య ఆస్తులు అడిగాడా అంతస్తులు అడిగాడా, ఒక సబ్స్క్రైబ్ అడిగాడు, అది కూడా ఈ వీడియో ద్వారా అందరినీ నవ్వించడానికి. అలాగే వెళ్లే ముందు లైక్ కూడా చేయండి నాన్న. ఉంటాను నాన్న. మరి మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఇలాంటి సత్తిగా ఇలాంటి ఫ్రెండ్ ఉంటాడు, వాడికి ఈ వీడియోని ట్యాగ్ చేసి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై అండ్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. మన సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పవా? సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి వీడియోలన్నీ చూడండి. ఓకే, థ్యాంక్ యూ.